జై శ్రీరామ్ అందరికి. మనమైతే రియాద్లో ఉన్నాం. రియాద్లో తెలంగాణ భవన్ అంటారు. దీంట్లో మనకి ఇది రైట్ సైడ్ వచ్చేది మనకు ఢిల్లీ రాస్తా. ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అన్నట్టు. దీంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి, మొత్తానికి అయితే ఎంతమంది ఉంటారో నేను చెప్తా. దీంట్లో అయితే ప్రస్తుతానికి మనకు దగ్గర దగ్గర 6 రూమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క రూమ్ లో నేను ఎంతమంది పడుకుంటారో అది చూపెడతా మీకు. చూడండి, ఫస్ట్ రూమ్ లో అయితే మన వాళ్ళు అన్న వాళ్ళు లాకేసుకొని వెళ్ళిపోయారు కాబట్టి నేను చూపెట్టలేకపోయినా. సెకండ్ రూమ్ లో అయితే మన అన్న వాళ్ళే ఉంటారు, మనకు దగ్గర పరిచయం ఉన్న వాళ్ళే. మొత్తానికి అయితే వాళ్ళు అన్న వాళ్ళు లోపల ఉన్నారు, కానీ వాళ్ళు వీడియో ముందు ఖచ్చితంగా కష్టమవుతుంది. ఈ అన్న పేరు సాయి, మొన్ననే కొత్తగా వచ్చిండు. అక్కడైతే మనకు 4 రూమ్లు ఉన్నాయి. ఈ 4 రూమ్లలో ఫస్ట్ రూమ్ లా మన బావనే ఉంటాడు. దాంట్లో ఎంతమంది ఉంటారో, ఎన్ని బెడ్లు ఉన్నాయో మీకు చూపెడతా చూడండి. మొత్తానికి అయితే ఇది ప్రశాంత వాతావరణం ఉంటుంది, మంచి నచ్చింది నాకు. దీంట్లో చూడండి మీకు. దీంట్లో అయితే ప్రస్తుతానికి ఒక అంకుల్ పడుకున్నారు. మిగతా వాళ్ళు అయితే ఏమైందంటే మనకు చుట్టుకు వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక్కడ అయితే ఈ బెడ్ మా బావది బెడ్. బావ కూడా చుట్టూ వెళ్ళిపోయిండు. చూడండి ఎన్ని 3 బెడ్లు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఇద్దరు పడుకుంటారు చూడండి మొత్తానికి. దాని తర్వాత 4వ రూమ్ కూడా చూపెడతా. ఆ 4వ రూమ్ లో మన అన్న వాళ్ళే ఉన్నారు, నిజామాబాద్ అన్న వాళ్ళు. వాళ్ళతో మీతో మాట్లాడిపిస్తే ఎట్లుందనేది సరేనా. మొత్తానికి అయితే ఇది మా అరిమాడిపేట బావ రూము. వంశీ బావ చుట్టూ పోయిండు. అన్నది మనది ఆర్మూరు, అన్నది జగిత్యాల. ఇక్కడ ప్రస్తుతానికి అయితే వీళ్ళు 2 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నారు, అంటే వర్క్ ఇక్కడనే రియాజ్ చేసుకుంటున్నారు. మొత్తానికి అయితే వీళ్ళది రూము 6 నెలలకు ఒకసారి ఇచ్చేది ఉంటుంది. 6 నెలలకు 6,000 రూపాయలు కిరాయి ఉంటుంది. ప్లస్ మనకి వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు సపరేట్ ఉంటుంది. ఇంకొక రూమ్ అయితే మనకి అవి ఆ రూములు చూద్దాము. ఉప్పురే అన్నది. అన్న అయితే ఎన్ని సంవత్సరాలు ఉంచుతున్నాం ఇక్కడ? 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు అవుతుందంట. మొత్తానికి అయితే ఇక్కడనే ఉంటున్నాడు. ఎందుకుంటామన్నా గల్ఫ్ జీవితం అంతా. మొత్తానికి అయితే అన్న మీరు చుట్టి పోయేది ఎన్ని రోజులకు ఒకసారి పోతారు? సంవత్సరం కోసం పోతారా, లేకపోతే 2 సంవత్సరాలకు? సంవత్సరంన్నర అన్న, సంవత్సరంన్నర 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్తాం. అంటే ఏం వర్క్ చేస్తారు ఇక్కడ? క్లీనింగ్ అన్న, ఆఫీస్ బాయ్ క్లీనింగ్. వీడియో చూసిన రియాదులు ఉంటే మాత్రం ఏదైనా పని పడితే నాకు కాంటాక్ట్ అండి, అన్న నంబర్ ఇస్తా. అన్న ఏదైనా క్లీనింగ్ కానీ, ఆఫీస్ క్లీనింగ్ కానీ, ఏదైనా ఉంటే కార్లది కానీ, మొత్తానికి అయితే ఏదన్నా పని ఉంటే మాత్రం నాకు కాంటాక్ట్ అండి, అన్న నంబర్ ఇస్తా. మీరు ఏదైనా ఉంటే వర్క్ ఉంటే చెప్పండి అన్న. మరి ఏదైనా ఒకటే లైట్ వేసిన 2 లైట్స్ ఉన్నాయి అన్న. అది లైట్ 2 రోజులు అవుతుంది, ఫెయిల్ అయింది. తీసుకురావాలి పని బట్టి బిజీ అవుట్లా తెస్తలే. మొత్తానికి అయితే దీంట్లో ఎంతమంది ఉంటారు? 4 ఉంటాం అన్న. ఇలా ఎంత రూమ్ రెంట్? 6 నెలలకు రూమ్ రెంట్ 6 నెలలకు ఒకసారి 5,500 తీసుకుంటాడు. చెప్పినా కదా కిచెన్ అని చెప్పేసి అందరూ సపరేట్ అనుకుంటారు. దీంట్లో మనకైతే అన్న ఒక అన్న ఉన్నాడు. అన్న ఎవరన్నా మనది? అన్న మాది ఆర్మూర్ దగ్గర గగ్గుపల్లి వీడియో చూస్తే మాత్రము అందరికి షేర్ చేయండి. అన్న తెలిసిన వాళ్ళు ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. ఏం చేస్తున్నారు అన్న? ఏం కూర వండుతున్నారు? ఇప్పుడు బెండకాయ సాంబార్ వండుతున్నాడు. అయిపోయిన తర్వాత మనం ఇక్కడనే తిందాము. మొత్తానికి అయితే ఏం వర్క్ చేస్తారు అన్న మరి? ఇక్కడ కంపెనీలో ఎలక్ట్రీషియన్. ఓకే, కంపెనీ డైరెక్ట్ వాళ్ళది ఫుడ్ వాళ్ళే ఇస్తారా? మనమే చేసుకోవాలి. అయితే కంపెనీ చేస్తానా అంట అన్న. వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఎలాంటి ఇయ్యరు, రూమ్ రెంట్ కానీ ఫుడ్ పైసలు కానీ ఇయ్యరు. మన జీతంలోకి ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎట్లా అన్న మరి? మీకు 6 నెలలకు ఒకసారి కదా ఇక్కడ ఇచ్చేది రెంట్. మరి ఎంత పడుతుంది మీకు ఇక్కడ రెంట్ కానీ, కరెంట్ బిల్లు, ఇటు వాటర్ బిల్లు మొత్తము? వాటర్ బిల్లుకు 100 అవుతుంది. 100 ఇక్కడ రియల్ 100 రియాలు. కరెంట్ బిల్ వచ్చేసి 200 ఉంటుంది పర్సన్ కు నెలకి కరెంట్ బిల్లు ప్లస్ మనకు వాటర్ బిల్లు 350 రూపాయలు అవుతుంది. ఇంకా దాని తర్వాత అదనంగా మనం ఖర్చు పెట్టుకుంటే అదో ఖర్చు. సరేనా? రైట్. మరి ఈయన మనకు చూపెట్టినా కదా స్టార్టింగ్ మెయిన్ దర్వాజా ఇదే. ఇక్కడైతే వీళ్ళు సపరేట్ ఉంటుంది, ఇది ఇంకోటి సపరేట్ ఉంటుంది. వీళ్ళ రూమ్ది ఇక్కడ రూమ్ లో ఇక్కడ తీసుకుంటారు. అంకుల్ కూడా మనకి చూస్తున్నారు, అంకుల్ అనుకుంటున్నాడు. మొత్తానికి అయితే ఎట్లుంటది అంటే ప్రతి ఒక్కరు కలిసి ఉంటారు. ఈ సరౌండింగ్ లో మాత్రము మన తెలుగు వాళ్ళే ఉంటారు. వేరే వాళ్ళది బంగ్లాదేశ్ వాళ్ళు కానీ, పాకిస్తాన్ అసలు ఎలాంటివి తీసుకోరు. ఈ రూమ్ లో ఉన్నాయంటే సాయిరెడ్డి అన్న. ఈ సాయిరెడ్డి అన్ననే దీనికి మొత్తం ఇన్ఛార్జ్ చూసుకుంటాడు. అంటే పేమెంట్ సౌదోళ్ళకి ఇచ్చుడు కానీ అన్ననే తీసుకున్నాం. అన్న ఉంటే మనం మాట్లాడుతుంటే కానీ అన్న లేడు, పని మీద పోయాడు. ఇవి అన్నల కిచెన్ అయితే ఇదే. అన్న ప్రతిరోజు ఇది ఎట్లా అంటే వారంలో ఒక 4 రోజులు చికెన్ మటన్లే ఉంటాయి అన్న రూమ్ లా. మనం ఒక 2 రోజులు తిన్నాం కాబట్టి చెప్తున్నా. మొత్తానికి అయితే వీళ్ళు ఇప్పుడు చూపెట్టే తక్కువ మంది ఉన్నారు, అందరు సప్లై పోతారు. ఇంకొంతమంది మనకు స్కూల్ పిల్లలను దించచ్చుడు ఎక్కించుకొచ్చుడు ఉంటది. వాళ్ళు ఇప్పుడు చుట్టుకోయిళ్ళు అంటే 2 నెలలు స్కూల్ బంద్ ఉంటాయి కదా, అట్లా ఖాళీగా ఉంది. మనకు ఒక 2-3 నెలల తర్వాత ఇంకోసారి వీడియో తీస్తా. దీంట్లో అందరూ నిండిపోయినది. ప్రతి ఒక్కరితో ఇంటర్వ్యూ చేద్దాం. ఏం చేస్తారు అసలు, ఏం వర్క్ చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు, మొత్తానికి ఎట్లున్నది సౌదీ వాతావరణం మంచిగా ఉందా, కొత్త వచ్చే వాళ్ళకి ఎలాంటి చెప్తారు, మీరు మీ అనుభవం ఏంటిదని ప్రతి ఒక్కటి వీడియోలో తెలుసుకుందాము.
ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా అందరికి షేర్ చేయండి. అట్లనే మీకు ఇప్పుడు ఇంతవరకు మనకు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఊరోళ్ళు అయితే కంపల్సరీ మనకు షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికి లైక్ చేసి